ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మదన్ గుప్తా గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. కైలాష్ గురించి మాట్లాడుతాం కాబట్టి కొన్ని వీడియోస్ లో వాటిలో నేను విన్నాను సార్, చూశాను పర్టికులర్ గా. కైలాష్ అంటే మనం ఒక శివయ్యగా కొలుస్తాం, కొంతమంది ఏమో అది ఏలియన్స్ ఉండే ప్లేస్ అని, లేదు లేదు అది ఒక పిరమిడ్ అని, కొంతమంది ఇలా రకరకాలుగా ఎవరి మాట వాళ్ళు, ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తూ వస్తున్నారు. అసలు అక్కడ ఏముంది అనేది ఒక పెద్ద క్వశ్చన్. పిరమిడా నిజంగా, లేకపోతే మహాశివుడే అక్కడ కొలువై ఉన్నాడా, అదొక కైలాస పర్వతంగా చూడాలా, లేకుంటే అక్కడ ఏలియన్స్ ఉంటాయా, ఏంటి? బౌద్ధులు దాన్ని భక్తిగా కొలుస్తారు, జైనులు భక్తిగా కొలుస్తారు, వైష్ణవులు భక్తిగా కొలుస్తారు, శైవులు భక్తిగా కొలుస్తారు. అండ్ అటు చైనాలో అంటే కమ్యూనిస్టులు తీసేయండిలే, వాళ్ళకి అసలు బుర్రలు ఉండవు అనుకోండి. మామూలుగా చైనా వాళ్ళు దాన్ని భక్తి భావంతో చూస్తారు. ఇందరికీ అది ఒక శ్రద్ధా కేంద్రం, రైట్? ఇప్పుడు మనం ఏలియన్ అని ఎందుకు అనుకుంటున్నారు? అక్కడ ఏలియన్స్ ఉంటాయని ఎందుకు అనుకుంటున్నారు? ఏలియన్స్ చాలా చోట్ల కనిపిస్తుంటాయి, చాలా చాలా చోట్ల కనిపించినట్టుగా మనకు కొన్ని కథనాలు ఇవి విన్నాం. అక్కడ ఇప్పుడు స్వయంగా ఎక్కినటువంటి ఒక పర్వతారోహకుడు వాడిచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? ఇక్కడ వయస్సు పెరుగుతున్నది, తొందరగా ముసలితనం వచ్చేస్తుంది అని చెప్పి చెప్పాడు. అంటే ఏంటి? అక్కడ ఒక ఎనర్జీ ఉన్నది, ఆ ఎనర్జీ టైంని నీకు ఇచ్చేస్తున్నది. అర్థమవుతుందా నీకు? ఏజ్ అయిపోతుంది. సో అక్కడున్న ఎనర్జీని నువ్వు ఆరాధిస్తున్నావు. శివుడు దేనికి స్వరూపం? శక్తికే కదా. మరి ఇప్పుడు ఆ శక్తిని నువ్వు ఆ రూపంలో కొలుస్తున్నావు. నువ్వు దాన్ని ఒక శక్తి స్వరూపంగా తీసుకో. నువ్వు అక్కడ వెళ్ళినప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని నీలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇది ముఖ్యంగాని అక్కడ ఏముందో నీకు ఎవరికి తెలియదు. నువ్వు నన్ను ప్రశ్నిస్తే నేను ఏమన్నా ఇక్కడ కళ్ళు మూసుకొని కూర్చొని హాస్టల్ ట్రావెల్ చేసి ఆడకెళ్ళి అంత శక్తి నాకు లేదు కదా తల్లి. సో ఇప్పుడు మీకేమనిపించింది? మీరు విన్నారా ఇలా రకరకాలుగా ఉన్నాయి? చాలా దాని మీద చాలా కథనాలు ఉన్నాయి. ఎన్ని కథనాలు ఉన్నా ఏమైనా అది ఒక శక్తి కేంద్రం. శక్తి కేంద్రాన్ని ఇప్పుడు నువ్వు ఒక దేవాలయానికి వెళ్ళావమ్మా, అది శక్తి కేంద్రమే. అక్కడ నీకు కాస్మిక్ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడమే, అవునా కదా? పాజిటివ్ ఎనర్జీని నువ్వు రిసీవ్ చేసుకోవడమే. ఇది కూడా అటువంటి ప్రదేశమే. వీటన్నిటికంటే ఎక్కువ ఎనర్జీ అక్కడ ఒకే చోట ఇదై ఉన్నది. దానికి రీజన్ ఏంటి, అది చెప్పగలవా? అక్కడే అంత ఎనర్జీ ఉండడానికి ఈ భూమండలంలో ఎక్కడా లేనంత శక్తి కైలాస పర్వతం దగ్గర ఎందుకుంది? అది సెంటర్ ఆఫ్ ద భూమికి సెంటర్ అని అంటారు దాన్ని. బహుశా దానికి సంబంధించినటువంటి సైంటిఫిక్ పరిశోధనలు ఇప్పటిదాకా ఏమీ జరగలేదమ్మా. ప్రయత్నించిన వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి చేయలేకపోయారు. దాని గురించిన పూర్తి సమాచారం అయితే అంటే సైంటిఫిక్ ఇది అయితే మాత్రం ప్రస్తుతం దాకా లేదు. ఏదో తక్కిన వాళ్ళు ఇప్పుడు అది పిరమిడ్ అని, లేకపోతే మానవ నిర్మితం అని కొందరు చెప్తుంటారు. ఇవి కొన్ని మనం విని మన నమ్మకం ప్రకారం మనం నమస్కారం చేసుకొని ఓం నమ శివాయ అనుకోవడం పోతా కంటిన్యూషన్. అంటే మాలాంటి వాళ్ళకి ఇప్పుడు వచ్చిన ఈ సినిమాల ద్వారా ఈ జనరేషన్ వాళ్ళకి ఎక్కువగా తెలిసింది ఏంటంటే కల్కి ఈ సినిమాలో శంబల
ఈ శంబాల గురించి చెప్పారండి. నిజంగా కైలాస పర్వతానికి దగ్గరలో శంబాల ఉందని, ఇలా ఇప్పటికీ ఇప్పుడు ఆ ప్లేస్ ఉంది, నెక్స్ట్ అంతా అక్కడ ఉండబోతోంది, ఆ సినిమాలో చూపించినట్టే జరుగుతుంది మాక్సిమం అన్నట్టు అన్నారు. నిజమా? అమ్మాయి ఇప్పుడు ఒక సినిమా అమ్మ అది. సినిమాలో అనేక రకాలుగా చూపిస్తుంటారు. ఇప్పుడు ఉందా అండి అసలు? ఒక ఫ్యూజన్, ఒక ఇప్పుడు శంబాల అని ఒక ప్రదేశం ఉంది అనేది ఒక మనకు పురాణ కథనం. ఎందులో రాసింది సార్ శంబాల? నీకు దీంట్లో మన కల్కి పురాణంలో ఉంది. కల్కి పురాణంలో ఉంది. అక్కడే కల్కి పుడతాడు అనేది, విష్ణు యశస్సు అనే ఆయనకు పుడతాడు అనేది. సరే, అయితే ఇంకొక కథనం కూడా ఉంది. ఇప్పుడు యూపీలో గొడవలు జరుగుతున్నాయి కదా, సంబాల్ అని. ఇప్పుడు యూపీలో గొడవలు జరుగుతున్నాయి. యూపీలో సంబాల్ అని ఉంది, అది కూడా కల్కి ప్రదేశం అని. కల్కి టెంపుల్ ని నాశనం చేసి అక్కడ మసీదు కట్టారని ఇప్పుడు ఆ గొడవలు అయ్యాయి అక్కడ. సో అయితే నేను చదువుకున్న నా దీని ప్రకారం అటువంటి ప్రదేశం ఒకటి ఉన్నది అక్కడ, కానీ అది మానవ నేత్రాలకు కనిపించేటటువంటిది మాత్రం కాదు, కనపడదు. అది ఇట్స్ ఎ హైడెడ్ ప్లేస్. అక్కడ ఏజ్లెస్ గా ఉండేటటువంటి వాళ్ళు అనేక మంది అక్కడ, అంటే ఋషులు తపస్సు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు ఉంది అంటే, కానీ మనకు మాత్రం కనిపించదు. మనం అక్కడికి చేరుకోవాలంటే యుగాంతం అవ్వాల్సి అంటారా? యుగాంతం కాదు, అక్కడికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు చెప్పరు. వెళ్ళేవాళ్ళు ఉన్నారు, వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొన్ని సంఘటనలు ఉన్నాయి. కాశీలో ఒక స్వామీజీ, అంటే ఆయన అక్కడ ఒక టెక్నిక్ ని నేర్చుకొని వచ్చాడు. ఇది సూర్యశక్తిని నీకు మెటీరియల్ గా మార్చడం. ఆయన లైఫ్ లో అది నేర్చుకొని వచ్చాడు. అట్లా ఉన్నారు కొంతమంది. మేము వెళ్ళొచ్చామని చెప్తున్నారు, కానీ ఇప్పుడు నేను వెళ్ళొచ్చానమ్మా, నేను వెళ్ళొచ్చాను. మీరు అది చెప్తే మేము నమ్మాలి కదా అనేది ఒక పాయింట్ సార్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో ఉండేవాళ్ళు కూడా కొంతమంది చెప్తున్నారు నేను అక్కడికి వెళ్ళొచ్చాను అని. ఓం నమ శివాయ. శంబాల ఉంది. అయితే కలియుగం గురించి పాయింట్ వచ్చినప్పుడు అండి, మరికొద్ది రోజుల్లో లేదా మరికొద్ది సంవత్సరాల్లో యుగాంతం అవుతుందండి. 12 నుంచి చూసుకుంటే 2012 ఇక మాక్సిమం అంతా అయిపోతుందని. ఆ తర్వాత మళ్ళీ నీకు అంటే నీ వయసు ఎంతో నాకు తెలియదు, ఆడపిల్లల వయసు అడగకూడదు అంటారు. అడగకూడదు సార్. మగవాడి సంపాదన ఆడపిల్ల వయసు అడగకూడదు అంటారు. డాక్టర్ వేదవ్యాస అని ఉండేవారు, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన రిటైర్డ్. ఆయన 2000కే ప్రపంచం అంతం అయిపోతుంది. 2000 అయిపోయింది. తర్వాత మీకు జ్ఞాపకం ఉందో లేదో, నువ్వు అప్పటికి పుట్టావో లేదో తెలియదు నాకు, స్కైలాబ్ పడుతుందని చెప్పి అంతమైపోతుంది అని కోళ్ళు కోసుకున్నారు, మందు తాగారు, ఇంకా జలసాలు చేసుకున్నారు, పోతారని గట్టిగా నమ్మారు. నేను ఈ మధ్య ఒక పేరు కూడా చూసా, స్కైలాబ్ రెడ్డి అని. ఇక్కడ మన రాజకీయ నాయకుడు ఒక ఆయన ఉన్నారు, స్కైలాబ్ రెడ్డి అని. బహుశా ఆ టైంలో పుట్టినవాడు కాబట్టి ఆయనకి ఏమన్నా ఆ పేరు పెట్టారేమో తెలియదు నాకు. సో అంతమైతే ఏది అంతం చెప్పు నాకు? పూర్తిగా ఇంకా అందులో మనుషులు ఎవరు ఉండరు, పూర్తిగా అంతమైపోతుంది. ఇప్పుడు నీకు ఒక చిన్న ఇది చెప్తాను. కృతయుగం పోయింది, ద్వాపరం వచ్చింది. త్రేత ద్వాపర కలియుగం. కృతయుగం పోయింది, తర్వాత త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో రాముడు, అవునా? ఆ తర్వాత మనుషులు ఉన్నారా లేదా? ఉన్నారు. అక్కడి నుంచి మహాభారతం జరిగింది, అదే ద్వాపరం తర్వాత మనుషులు ఉన్నారా లేదా? మనం ఉన్నాం కదా.
సో కలియుగం తర్వాత మనుషులు ఉంటారని ఎందుకు అనుకుంటున్నావు? మరి యుగాంతం అంటే దేనికి అంటారు? యుగాంతము అంటే ఒక పీరియడ్ అయిపోయి ఇంకొక పీరియడ్ వస్తుంది.